నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్న సీఎం. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలని దిశానిర్దేశం. పరామర్శ పేరుతో విశాఖలో జగన్ ర్యాలీలు. విజిల్స్ వేస్తూ వైసీపీ శ్రేణుల కేరింతలు. రాష్ట్రంలో సర్ ప్రక్రియకు గడువు పొడిగించిన సీఈసీ. ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వేకు అవకాశం. టీటీడీ బంగారంతో ఒంటిమిట్ట రామయ్యకు కవచాలు. కిలో పుత్తడి వినియోగానికి పాలక మండలి నిర్ణయం. రాష్ట్రంలో 4 చోట్ల ఆత్మహత్యలు. 4 చిన్నారులు సహా 10 మంది మృతి. ఈ ఏడాది 10వ తరగతిలో 3వ భాషకు బోర్డు పరీక్ష ఉండదు. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత తప్పనిసరన్న సీబీఎస్ఈ. మూడో రోజు బాంబులతో దద్దరిల్లిన పశ్చిమాసియా. హౌతీలు, సౌదీ అరేబియా మధ్య భీకర దాడులు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పీఆర్జీఎస్లో జీరో పెండెన్సీనే లక్ష్యం కావాలని నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్ కు నాంది పలకాలని ఆదేశించారు. కొందరు కీలక స్థానాల్లో ఉంటూ నెగిటివ్ రోల్ ప్లే చేయడం సరికాదని సీఎం హెచ్చరించారు. మంత్రులు, అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని మరోసారి స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ ఏడాది 15% వృద్ధి లక్ష్యం నెరవేరటం అసాధ్యమేమీ కాదన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్లీ ఎకనమిక్ రిపోర్టు జూన్ 2026పై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, మైక్రో ఎకనామిక్ ఇండికేటర్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంపై సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్నాయని సీఎం తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ ద్వారా వేగంగా అర్జీలను పరిష్కరించి ప్రజలకు స్వాంతన కలిగించాలన్నారు. పనిగట్టుకుని పెట్టే అర్జీలను కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ కొన్ని డిపార్ట్మెంట్ డీఫంక్ట్ కావడం, కొన్ని డిపార్ట్మెంట్లు ఇష్టానుసారంగా పనిచేయడం. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ ఉంది. నేను సీఎం అయిన కొత్తల్లో నేను అజ్యూమ్ చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోయినా కట్టలుగా రెవెన్యూ సమస్యలు వచ్చేటివి. ఒక ఆందోళన, భయం, ఏదో నా ఆస్తి కొట్టేశారు, నాకు ఆ ప్రాపర్టీ ఇప్పించండి, లేకుంటే రికార్డులు మార్చేశారు, నా రికార్డు తొందరగా మార్చి మళ్ళా నాకు స్వాధీనం చేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక సున్నితమైన సమస్య. అనలైజ్ చేశాం. ఫైనల్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. అదే మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ ఎండ్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం, ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మత్తో రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్లస్ మన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ అయినా మళ్లీ మధ్యలో డబ్బులు తీసుకోవడం, మిడిల్ మ్యాన్ రావడం, కరప్షన్ రావడం ఇలాంటిదే చాలా ప్రాబ్లం వస్తుంది. ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేశాం. మేమీ డిపార్ట్మెంట్ లో ఉండే పీజీఆర్ఎస్ ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఆశించిన మార్పుల్ని కొంతమేర సాధించిన మరిన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందని సీఎం అన్నారు. ప్రతి శాఖ తాము సాధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని స్పష్టం చేశారు. ఇక నుంచి నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించినందున ప్రతి నెలా కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో పురోగతిని సమీక్షించుకుందామని సీఎం తెలిపారు. కొందరు కీలకమైన స్థానాల్లో ఉండి నెగటివ్ రోల్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయికి వెళితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్న సీఎం మంత్రులు, అధికారులు ఫీల్డ్ విజిట్కు వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఎట్లయితే డిపార్ట్మెంట్ లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్ లో ఆపర్చునిటీస్ ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు.
ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు క్రూషియల్ ప్లేస్ లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ KPIs ద్వారానే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఫీల్డ్ విజిట్స్ మీరు ఆఫీసులో కూర్చుంటే అన్ని బాగా కనబడుస్తాయి, ఫీల్డ్ పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీకు అందరికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్ లో ఉండాలని. ఫీల్డ్ కు పోవాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్క్లూడింగ్ మీ. పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి పోనంత వరకు మనకు వాస్తవాలు తెలియవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. డేటా డ్రివెన్ ఏ విధంగా చేయాలని మీకు గైడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా రియల్ టైం రిజల్ట్స్ కి నాంది పలకాలి. కరెక్ట్ మెషర్స్ కూడా రియల్ టైంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలన సులభతరం చేసేందుకు రెవెన్యూ వసూళ్లు పెంచుకునేలా కొన్ని AI టూల్స్ రూపొందించామని సీఎం తెలిపారు. వివిధ శాఖల్లో 24% రెవెన్యూ రాబడులు పెరగడం పట్ల అధికారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. రాష్ట్రానికి వచ్చే కొత్త పెట్టుబడులపై సోషల్ మీడియాలో హింట్ ఇచ్చే ఐటీ శాఖ మంత్రి లోకేష్ తాజాగా చేసిన పోస్టు ఆసక్తి రేపుతోంది. బూడిద రంగులో ఉండే సిమెంట్ గ్రీన్ కాగలదా అంటూ సామాజిక మాధ్యమాల్లో లోకేష్ చేసిన ఓ పోస్టు చర్చనీయాంశమైంది. కడప జిల్లా జమ్మలమడుగులో రేపు శంకుస్థాపన చేయబోతున్న దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో తెస్తున్న సరికొత్త పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఇలా పజిలిచ్చారు. పర్యావరణానికి హాని చేయకుండా కర్బన ఉద్గారాలు తగ్గించేలా గ్రీన్ టెక్నాలజీతో తయారు చేసే సిమెంట్ అని అర్థం వచ్చేలా లోకేష్ పోస్ట్ చేశారు. సాధారణంగా సున్నపు రాయిను వేడి చేసి సిమెంట్ తయారు చేయడం వల్ల కాలుష్యం వస్తుంది. దానికి భిన్నంగా థర్మల్ పవర్ ప్లాంట్ల వ్యర్థమైన ఫ్లై యాష్, ఉక్కు కర్మాగారాల వ్యర్థమైన స్లాగ్ను ఉపయోగించి రసాయన ప్రక్రియ ద్వారా గ్రీన్ సిమెంట్ తయారు చేయనున్నారు. జమ్మలమడుగులో ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని సరికొత్త పందాలో తీసుకువెళ్తున్నామనే సంకేతమిస్తూ రాయలసీమ రైజింగ్ అని లోకేష్ వెల్లడించారు. బుధవారం అధికారికంగా రాబోయే ఆ సరికొత్త అప్డేట్ కోసం వేచి చూడండి అంటూ పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వేను జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను జూలై 24 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ చేపట్టి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. సవరించిన షెడ్యూల్ను అన్ని శాఖల అధికారులకు తెలియజేయడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయ పార్టీలకు కూడా ఈ మార్పులను లిఖితపూర్వకంగా తెలియచేయాలని ఈసీ సూచించింది. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు 10 లక్షలు ముష్టివేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ₹1 కోటి ఇస్తామని ప్రకటించారు. విశాఖలో బాధిత మత్స్యకార కుటుంబాలను జగన్ పరామర్శించారు. ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లే వేటకెళ్లిన మత్స్యకారుల్లో ఒక్కరే తిరిగొచ్చారని దుయ్యబట్టారు. గల్లంతైన ఒక రోజు వరకు అధికారులు స్పందించలేదని ఆరోపించారు. జగన్ ఆరోపణలను మంత్రి అచ్చెన్నాయుడు కొట్టిపారేశారు. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా కోఆర్డినేట్ చేయలేదు, ఏ ప్రభుత్వము స్పందించలేదు. కిలోమీటర్లకి నాటికల్ స్మైల్స్ కి కనీసం తెలియకుండా నువ్వు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. మీ టీవీలో వేశారు కదా, విశాఖపట్నానికి 19 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నారని చెప్పి. 19 నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్ల దిగిన నుంచి పక్క నవ్వుకొని జేజేలు కొట్టుకొని పలకరింపులా. నీకొక ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు నేనే కూర్చుందాం. ఇదేదో వీధి పోరాటాలు కాదు, లేకపోతే ఫోన్లో ఆన్లైన్ రా, మధ్యలో ఒక విలేకరు పెట్టు. నీ వల్లే చచ్చిపోయారని నీ అంత అవివేకంగా మాట్లాడడానికి మేము సాహసించాం. కానీ నీ హయాములో 275 మంది చనిపోతే
గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. ముష్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా. వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంది. 6 చనిపోయారు. ఒరిజినల్ గా చట్టం ప్రకారం అయితే 6 మాసాలు పడుతుంది. ఒక కమిటీ వేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. 72 గంటల్లో 48 గంటల్లో ఎంక్వైరీలు అన్ని పక్కన పెట్టి డబ్బు ఇచ్చావు. దానికి ముష్టి అంటావు. నువ్వు అప్పనంగా లక్షల కోట్లు దోచి నీకు 10 లక్షలు ముష్టిలాగే కనిపిస్తుంది. నీకు డబ్బు అంటే విలువ లేదు. ఎందుకు విలువ ఉంటుంది? తండ్రి అధికారాన్ని నీ అధికారాన్ని పెట్టుకొని మొత్తం దోచుకొని తల్లి లేదు, చెల్లి లేదు, మొత్తం ధనపిచ్చి పట్టేసింది. నీకు 10 లక్షలు అంటే ముష్టిలాగే ఉంటుంది. నువ్వు అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఏంటి? నీ మాటలేను ముష్టే 10 లక్షలు. విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు జగన్ పరామర్శ వైసీపీ బల ప్రదర్శనలా సాగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. విశాఖ విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలుకుతామంటూ వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేని వాహనాలను కూడా ఎయిర్పోర్టు ప్రాంగణంలోనికి పంపాలంటూ నిబంధనలకు విరుద్ధంగా మొండిపట్టు పట్టారు. ఎయిర్పోర్టు ఆవరణలోని గేట్ల వద్ద కార్యకర్తలు తోపులాటకు దిగారు. జబ్బరితోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో సీనియర్ నేత బొత్స వాగ్వాదానికి దిగారు. తన వెంట ఉన్న కార్యకర్తలందరినీ అనుమతించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. రాజకీయాలు నాకు నేర్పిస్తారా అంటూ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార కుటుంబాలకు సానుభూతి తెలపకుండా వైసీపీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కొందరు ఈరలు వేస్తూ హల్చల్ చేశారు. వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ ఢీకొని గొర్రెల కాపరి మృతి చెందిన ఘటనను జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. చిన్న పిల్లోడు బైక్ నడుపుతుంటే కర్మవశాత్తు జరిగిందంటూ ప్రమాదాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారు. కుమారుడిని కేసు నుంచి తప్పించి మరొకరిపై నెట్టేసే ప్రయత్నం చేసిన అప్పలరాజు గురించి మాత్రం జగన్ అస్సలు ప్రస్తావించలేదు. మన ప్రభుత్వంలో మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి. మన ప్రభుత్వంలో ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శిక్షించాలని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో యాదవ సామాజిక వర్గం రోడ్డెక్కింది. గొర్రెల కాపరిని బైకుతో ఢీకొట్టిన కుమారుడిని రక్షించుకునేందుకు సీదిరి అప్పలరాజు సాక్ష్యాలు తారుమారు చేశారంటూ శ్రీనివాస లాడ్జ్ నుంచి 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేశారు. కాశీబుగ్గ పారిశ్రామిక వాడ వద్ద ఆందోళన చేశారు. దుబ్బ దానయ్య అనే కుటుంబానికి ఒక అన్యాయం జరిగిందండి. దానికి న్యాయం చేయమని ఇన్ని వేల మంది కూడా వేడుకుంటున్నాము. ఎందుకనంటే మొన్న ఇచ్చిన ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చిందండి. ఆ కుటుంబానికి సరిపోద్దా? అది కాదు. ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం ఏ విధంగా కుటుంబానికి న్యాయం చేయగలం? పోయినోడికి తేగలమా? యాక్సిడెంట్లు అన్ని జరుగుతుంటే రోడ్డే కింద దొరుకుతాయి. తర్వాత మా మేడం ఎమ్మెల్యే మీద అంటున్నారు. ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఏంటండి? మీ అబ్బాయి చేశాడు, అది మీరు కప్పించుకున్నారు. దాన్ని మీరు తప్పుతో పట్టించడానికి ఇది కాదు. ఏదైతే మీరు తప్పుతో పట్టించినందుకు అప్పలరాజు గారు తప్పుతో పట్టించినందుకు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కేసు ఆయన మీద పెట్టాలని మేము కోరుతున్నాము. మీ అబ్బాయికి దెబ్బలు తగిలాయని చెప్పి మీరు కారులో తీసుకెళ్లిపోయారు. 10 గంటలప్పుడు 9:30 యాక్సిడెంట్ అయితే మీరు వచ్చి ఒకటో పట్టుకెళ్లిపోయి అక్కడ డెడ్ బాడీ ఉందని కూడా కనీసం మీరు చూడకుండా వెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ చేయించి మరి వైజాగ్ తీసుకెళ్లిపోయి చాలా భద్రంగా మీరు చూసుకున్నారే. మన కుటుంబం ఏమవుతుందని ఆలోచించలేదు ఎందుకు సార్ మీరు?
కానీ కేసును తప్పుదోవ పట్టిస్తూ మీ అబ్బాయిని మీరు జాగ్రత్త చూసుకున్నారే. మరి ఆ చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు ఎక్కడికి వెళ్తారు సార్? కుటుంబానికి తీరని అన్యాయం చేసిన వ్యక్తులు ఈ రోజుకి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, ఈ రోజు ఒకసారి వచ్చి పరామర్శించలేదు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం ఈ రోజు పోరాడతామని మీడియా ముఖంగా ఘంటాపదంగా. అధికారంలో ఉండగా రాయలసీమకు ద్రోహం చేసిన వైసీపీ ఇప్పుడు ప్రేమ నటిస్తోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ రాజకీయ నిరుద్యోగులంతా కలిసి సమావేశాలు పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే రాయలసీమ లిఫ్టును ఆపించిందని హరీష్ రావు ప్రకటించారంటూ పేపర్ క్లిప్పింగ్ ను మీడియాకు చూపించారు. రాయలసీమకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. అంకుళ్ళు ఒకరికొకరు ఇష్టపడతారు, ముద్దు పెట్టుకుంటారు. ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు ఏమిచ్చాడు? రాయలసీమ లిఫ్ట్లో 2020లో కేసులు వేసి ఆపేసింది మేమే. నమస్తే తెలంగాణ. రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాసినాం. ఎన్జీటీ నుంచి స్టేట్ ఇచ్చి పనులు ఆపించినాం. ఓ పని చేయండి, తాడేపల్లిలో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకోండి. రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores. మీరేంది రాయలసీమ గురించి మాట్లాడేది? తిరుమలలో భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపరిచేలా టీటీడీ ధర్మకర్తల మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంతో పాటు తాతయ్యగుంట, గంగమ్మ ఆలయంలో అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. టీటీడీకి విరాళాలిచ్చే దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలలో మార్పులు చేశారు. బంగారు కవచాలు తయారుకి టీటీడీ ట్రెజరీలో 1000 గ్రాముల బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం జరపడం జరిగింది. అదేవిధంగా 17.84 కోట్లతో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఒక యాత్రికుల సౌకర్యార్థం 100 పడక గదులు, విశ్రాంతి గృహాలను నిర్మించడానికి ఒక కాంప్లెక్స్ నిర్మించడానికి ఆమోదం జరపడం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ఈశాన్య మాండ వీధుల విస్తరణ కోసం కూడా యాత్రికుల సౌకర్యం అభివృద్ధి కోసం 6,103 చదరపడుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి 2.11 కోట్లు చెల్లింపులకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం కన్నమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన తన రాజకీయ ప్రస్థానంలో పలు పార్టీల్లో పనిచేశారు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడి. ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం పార్టీతో విభేదించి మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజా రక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించారు.
ముద్రగడ పద్మనాభం పలు సామాజిక అంశాలపై దీక్షలు చేపట్టారు. 1988లో ఉత్తర కంచిలో కొందరు దళిత, బీసీ యువకులు అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆయన దీక్షకు దిగారు. అప్పటి ప్రభుత్వం స్పందించి ఆ యువకుల్ని విడుదల చేసింది. 1994లో కాపు రిజర్వేషన్ల సాధన కోసం కోనసీమలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ను జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు చేశారు. చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన తన రాజకీయ ప్రస్థానంలో పలు పార్టీల్లో పనిచేశారు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడి. ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం పార్టీతో విభేదించి మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజా రక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించారు. ముద్రగడ పద్మనాభం పలు సామాజిక అంశాలపై దీక్షలు చేపట్టారు. 1988లో ఉత్తర కంచిలో కొందరు దళిత, బీసీ యువకుల అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆయన దీక్షకు దిగారు. అప్పటి ప్రభుత్వం స్పందించి ఆ యువకుల్ని విడుదల చేసింది. 1994లో కాపు రిజర్వేషన్ల సాధన కోసం కోనసీమలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ను జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు చేశారు. చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.